దోసకాయలతోటి కూర చేసుకుందాం. కూర పులుపు లేకుండా దోసకాయ పులుపు లేకుండా చక్కగా ఉంది. అయితే ఇందులో విత్తనాలు మొత్తం చేస్తాను. నేను విడిగా పచ్చడి చేసుకుని వాడుకుంటాను. 2 కాయలకి ఇన్ని ముక్కలు వచ్చాయి, ఇన్ని గింజలు వచ్చాయి. ఈ గింజలు తీస్తాను, పచ్చడిలో వేస్తాను. అది కూరలో వేసుకుంటాను. ముగ్గురు వేడి చేసి వరుసగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా వేయించాలి. ఆయిల్గా అందులో ఎండుమిరపకాయ, కరివేపాకు వేసాను. మెల్లిగా ఈ దోసకాయ ముక్కల్ని వేసుకొని ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక చెంచా నూనె, ఒక చెంచాడు ఉప్పు వేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు మూత తీస్తుంటాం. రెడీ కూరతో కలిపి నీళ్ళు దైవ నివేదన చేసి వడ్డించుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.